guys, welcome to my channel. So ఇవాల్టి vlog వచ్చేసి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ప్రిపరేషన్ అన్నమాట. సో మా మదర్ షీర్ కుర్మా చేస్తున్నారు. ఎలా చేస్తున్నాను అనేది మీకు నేను చూపిస్తాను. లెట్స్ సీ. ఫైనలీ ఇంగ్రీడియంట్స్ మీరు చూసారు కదా. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మీకు షీర్ కుర్మా ఎలా చేయాలో అనేది మేము చూపిస్తాము. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పాలు కాగబెట్టుకోవాలి. సో లెట్స్ గో, పాలు కాగబెట్టుకుందాం. కిచెన్లోకి వచ్చేసాను. సో బౌల్ పెట్టుకోండి. బౌల్ పెట్టుకున్నాక ఒక 1 లీటర్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నాగా అలా ఒక 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఆబ్వియస్లీ ఆ ప్యాకెట్లో మనం ఏం చేస్తాం, వాటర్ మిక్స్ చేస్తాం. పాలు బాయిల్ అవుతూ ఉంటాయి కదా. మీన్ వైల్ మనం ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకుందాము. సో ఆఫ్టర్ డ్రై ఫ్రూట్ చాపింగ్ ఆ ఉడుకుతున్న పాలలో షుగర్ యాడ్ చేసుకోండి. కొంతమంది షుగర్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ షుగర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని అందులో గీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కాబట్టి. సో ఆల్ డ్రై ఫ్రూట్స్ ఇట్లా గీలో వేయించుకోండి. రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. స్టవ్ చిన్నగానే పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. సో ఇది వచ్చేసి బ్రౌన్ పేనీ. సో షీర్ కుర్మాకి మనకు కావాల్సింది వైట్ పేనీ కాదు, బ్రౌన్ పేనీ. సో అలా నేను బ్రౌన్ పేనీ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, రెడ్గా అయిపోయినాయి అనమాట మన డ్రై ఫ్రూట్స్. తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి పాలల్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉన్నాం. సో మీన్ వైల్ ఇక్కడ మనము ఏదైతే గీ మిగిలిపోయిందో అదే గీలో పేనీస్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అవి డ్రై రోస్ట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, అవి రోస్ట్ చేస్తున్నాము. సో వన్స్ పేనీ కూడా రోస్ట్ అయ్యే వరకు సాఫ్రాన్, ఇది సాఫ్రాన్, పించ్ ఆఫ్ సాఫ్రాన్ తీసుకొని అయితే పాలు బాయిల్ అవుతున్నాయో ఆ పాలల్లో వేసుకోండి. అది కంప్లీట్లీ ఆప్షనల్. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. సో సాఫ్రాన్ ఈజ్ ఏ ఆప్షనల్. నెక్స్ట్ ఇలా కలుపుకోండి పాలని. సో అలా కలుపుకున్నాక మనకి ఏవైతే పేనీ ఉన్నాయో ఆ పేనీ రోస్ట్ అవుతున్నాయి కదా, ఆ రోస్ట్ అవుతున్న పేనీస్ని తీసుకొచ్చేసి చూడండి, ఇలా రోస్ట్ అవుతున్న పేనీని తీసుకొచ్చేసి మనం ఆ బాయిల్ అవుతున్న మిల్క్లో వేసేసుకోవాలి. ఆ రెడ్డిష్ అలా ఆ బ్రౌన్ కాస్త రెడ్డిష్ కలర్లోకి వచ్చేసేయాలి. సో ఆ రెడ్డిష్ కలర్ పేనీని తీసుకొచ్చి ఈ బాయిల్ అవుతున్న మిల్క్లో యాడ్ చేసేయండి. చూసారా. సో అలా మనము మన పేనీలని యాడ్ చేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకోండి, బికాస్ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అదే యాడ్ చేసుకున్న తర్వాత మనం ఖర్జూర్ తీసుకున్నాం కదా, ఖర్జూర్లని యాడ్ చేసుకోవాలి మిల్క్లో. సో ఖర్జూర్ యాడ్ చేసుకునేటప్పుడు సీడ్లెస్ అయినా సీడ్స్ అయినా అనేది మీ చాయిస్. మీరు సీడ్లెస్ యాడ్ చేసుకుంటారా, లేదు నాకు సీడ్ లేకుండా కావాలి అనేది మీ చాయిస్. మీకు నచ్చినట్టు మీరు యాడ్ చేసుకోండి. నేను సీడ్ తోటి యాడ్ చేశాను. నెక్స్ట్ చూసారా, ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది మన షీర్ కుర్మా. చూడండి, ఆల్మోస్ట్ రెడీ. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మూత తీసుకొని మూత పెట్టేసేయాలి ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యాక ఆ మూత తీసేసి చూడండి, మన యమ్మీ యమ్మీ షీర్ కుర్మా రెడీ అయిపోయింది. యమ్మీ టేస్ట్ వచ్చిందనమాట. షీర్ కుర్మా రెడీ అయిపోయిందనమాట. నాకు మాత్రం కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.